బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో పోస్టల్ శాఖ నిర్లక్ష్యం బయటపడింది. ఉద్యోగానికి సంబంధించిన కాల్ లెటర్ను సమయానికి అందించకపోవడంతో ఓ యువకుడు ఉద్యోగం కోల్పోయాడు. దీంతో యువకుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగాడు. తనకెలాగైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. డైరెక్ట్ గంగాపూర్కి పోదు సార్. మాకు ఆ విషయం తెలుసు. మాకు కొంచెం అవగాహన ఉంది. ఈ పోస్ట్ ఆఫీస్కి ఎప్పుడు వచ్చింది? కౌరంపేటకి పోతాను. కౌరంపేటకి ఎప్పుడు వచ్చింది? క్రమంలో బ్యాగ్ ఇక్కడ వస్తుంది. కౌరంపేటకి ఇక్కడ నుండి స్టార్టింగ్ అయ్యి కౌరంపేటకి వెళ్ళిపోతుంది. కౌరంపేట నుండి గంగాపురం మేము అనేది ఏంటంటే కౌరంపేటకు పోకన్నా ముందు ఈ బ్యాగ్ వచ్చింది కదా, బ్యాగ్ వచ్చిన డేట్ అదే కౌరంపేటకు పోయిన డేట్ సేమ్ డేట్. స్పీడ్ పోస్ట్ అంతా డేట్ వస్తుంది సార్. 4 తారీఖు నాడు వాళ్ళు వచ్చేసి డేట్ కాదండి, 18కి వచ్చింది. అంటే వాళ్ళు ఎప్పుడు సార్ ఒక్క నిమిషం. 18కి వచ్చింది. జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడికి ఎలక్ట్రిసిటీ శాఖలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. దాని సమయానికి ఇంటికి చేర్చలేదు. దీంతో ఆ వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పోస్టల్ శాఖ నిర్లక్ష్యంతోనే తన ఉద్యోగం కోల్పోయానని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోస్ట్ నేమ్ వచ్చేసి సబార్డినేటు. అందులో నాకు జాబ్ ఆఫర్ చేశారు. వాళ్ళు నాకు సెప్టెంబర్ 4కి ఆఫర్ లెటర్ పంపి 27కు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డైరెక్ట్ జాయినింగే నాది. వెరిఫికేషన్ కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ చేసేసిన నేను. జాయినింగ్ వచ్చేసి 27 లోపు నేను జాయినింగ్ కావాలి. వాళ్ళు వచ్చేసి నాకు స్పీడ్ పోస్ట్ నాకు అక్టోబర్ 4 ఇచ్చారు. వీళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు 27కు ఇవ్వాల్సింది వాళ్ళు పోయి నాకు అక్టోబర్ 4కి ఇచ్చారు. దానివల్ల నేను అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ కాలేకపోయినా జాబ్ ఆఫర్ కోల్పోయింది. అవకాశం మిస్ అయినాక ఇక్కడ వచ్చి మీరు నిర్లక్ష్యం వల్ల ఇట్లా అయినా అంటే తప్పైంది, మాదే నిర్లక్ష్యము, ఇంకోసారి ఈ విధంగా కాము అంటున్నాడు. ఇలా నేను ఒక్కరినైనా బాధ్యతను ఇలాంటి ఎంతోమంది ఇట్లానే వెళ్ళిపోయారా? పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఎందుకు ఇంతగానో? వాళ్ళు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటుంది. వాళ్ళు జీతాలు తీసుకునేది కాక వాళ్ళకు ఒక పిఏలు చేసుకొని వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇతరుల స్టూడెంట్స్ విద్యార్థులు నాశనం అవుతున్నారు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నేను వీళ్ళ మీద కంప్లైంట్ చేసుకొని వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళు నాకు కోల్పోయిన ఉద్యోగాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇప్పించగలరా లేదా అనేది చూస్తాను. నాకు తెలంగాణ మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శంకర్, చెప్పండి. అయితే ఈ ఘటనలో ఆ యువకుడు తిరిగి మళ్ళీ ఉద్యోగం పొందే అవకాశం ఉందా? పోస్టల్ శాఖపై ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ప్రభుత్వం దీనిపైన యాక్షన్ ఏమైనా తీసుకుంటుందా? జడ్చర్ల నియోజకవర్గం గంగాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక ఉద్యోగానికి ఆయన 2023లో అప్లై చేసుకున్నాడు. దీనికి సంబంధించి 2024లో కూడా మార్చిలో కూడా ఆన్లైన్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో జోన్లో ఒకటే ఉంది, అది కూడా ఎస్సీ రిజర్వ్ లో కూడా ఒకే ఉద్యోగం ఉండడంతో పూర్తి స్థాయిలో మెరిట్ సాధించినటువంటి నాగరాజుకు ఆ ఉద్యోగానికి ఎంపికైనట్లుగా కూడా అతనికి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పోస్టులు ఏదైతే ఎలక్ట్రికల్ ఉద్యోగులు అయితే అక్కడ నుంచి పంపారు. కానీ ఇక్కడ ఏమైంది, అతనికి వచ్చినటువంటి ఆ యొక్క పోస్టల్ స్పీడ్ అంతా కూడా సకాలంలో నాగరాజుకు అందించకపోవడంతో తనకు వచ్చినటువంటి జాబ్ ఆఫర్ అయితే అతను మిస్ అయ్యాడు. తనకు లేట్గా అంటే 4వ తేదీ, ఈ నెల 4వ తేదీకి ఆయనకు రాగా దీంతో ఒక్కసారిగా నాగరాజు కంగుతిని అక్కడికి వెళ్ళాడగా డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ యొక్క ఉద్యోగానికి నీవే అర్హుడవు అయినప్పటికీ సకాలంలో నీకు జాబ్ ఇక్కడికి రాకపోవడంతో జాబు ఆఫర్ కోల్పోయాను వాళ్ళు చెప్పడంతో నాగరాజు పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అధికారులను కూడా పూర్తి స్థాయిలో ఎందుకు ఇలా చేశారు, మీ వల్ల నా ఉద్యోగం కోల్పోయానంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోస్టల్ సిబ్బంది మాత్రం పూర్తిగా ఇది మా వల్ల తప్పు జరిగింది, కానీ నెక్స్ట్ టైం ఇట్లా జరగదంటూ కూడా నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పడంతో వాళ్ళ బంధువులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. నాగరాజుకు తండ్రి కోల్పోయాడు. ఇక్కడే మహబూబ్నగర్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా అతను ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేటు ఉద్యోగంలో బతుకుతున్నాడు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం తన కలగా ఉండేది. తన కళలన్నీ కూడా పూర్తిగా ఈ విధంగా నాశనం కావడంతో ఎంతో మనోవేదన గురవుతున్నానంటూ కూడా మీడియా ముందు అతను చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలాగైనా సరే తన ఉద్యోగం తనకి ఇప్పించాలని చెప్పి కూడా అక్కడ డిమాండ్ చేసినప్పటికీ అతని మాటలంతా కూడా అరణ్య రోదన లాగానే మిగిలిపోయాయి. ఈ క్రమంలోనే వారిపైన పోలీస్ స్టేషన్ లో సైతం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తన ఉద్యోగం పట్ల తనకు రావాల్సిన ఉద్యోగాన్ని రాకుండా చేసినటువంటి పోస్టల్ సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు గంగారం గ్రామానికి ఏదైతే గంగాపూర్ గ్రామంలో ఉన్నారో అతను శ్రీకార్ అనే వ్యక్తి గతంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు. అతను రాజీనామా చేసి
వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో అక్కడ ఎవరైతే సిబ్బందిని నియమించకుండా ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా కూడా ఈ బట్వాడా అంటే ఏదైతే ఉత్తరాలను వచ్చిందో ఆ ఉత్తరాలను బట్వాడా చేయించే క్రమంలో ఇదంతా జరిగిందని కూడా పోస్టల్ శాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఉద్యోగం కోసం తపన పడినటువంటి నాగరాజ్ అనే యువకుడికి ఉద్యోగం కోల్పోవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మొత్తంగా తనకు న్యాయం చేయాలని చెప్పి కూడా బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఒకవైపు ప్రభుత్వం కానీ మరోవైపు పోస్టల్ శాఖ సిబ్బంది కూడా దీని మీద ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు కూడా పై విషయాన్ని నాగరాజు చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మరో 2-3 రోజుల్లో కూడా నాగరాజుకు సంబంధించిన వ్యవహారంపై ఉన్నతాధికారులు ఒక యాక్షన్ తీసుకునే అంశంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రియా. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.